రీసెంట్ గా మీరు కంటికి సంబంధించి చూస్తున్న సమస్యలు ఏంటి? రీసెంట్గా మనము పిల్లల్లో అయితే కంటి సమస్యలో మోస్ట్ కామన్గా చూసేది సైట్ ప్రాబ్లమ్స్. దాంట్లో షార్ట్ సైట్ మయోపియా అనేది చాలా కామన్గా చూస్తున్నామండి. సో ఈ మయోపియా అనేది పిల్లల్లో ఈ కాలంలో ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఫస్ట్ బికాజ్ ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్. అంటే ఇప్పుడు మనం ఒక డిజిటల్ ఎరాలో ఉంటున్నాము. పిల్లలు 2-3 ఇయర్స్ ఏజ్కే దే ఆర్ గెటింగ్ యూస్ టు డివైసెస్, ల్యాప్టాప్ కానీ టీవీ కానీ ఫోన్కి చాలా అలవాటు పడిపోయారు. సో దానివల్ల మనము ఈ షార్ట్ సైట్ మయోపియా అనేది ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం. అంటే పిల్లల్లో వచ్చేదే మయోపియానా లేకపోతే ఎవరిలోనైనా వస్తుందా మయోపియా? లేదండి, మయోపియా అనేది ఏ ఏజ్లో అయినా వస్తుంది, పిల్లల్లో అనే కాదు. ఎవరైతే ఎక్కువగా స్క్రీన్ టైంకి అలవాటు పడిపోయి ఉంటారో వాళ్ళకి వస్తుంది. బట్ వై ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ పిల్లల్లో ఎక్కువగా అంటే ఇప్పుడు ఇది ఒక ఎపిడెమిక్, కోవిడ్ తర్వాత ఇది పిల్లల్లో ఒక ఎపిడెమిక్ లాగా ఎక్కువగా చూస్తున్నాము. సో దాట్స్ వై ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ పిల్లల్లో ఎక్కువగా వస్తుందని స్ట్రెస్ చేస్తున్నాము.